క్యూ లైన్ లో భక్తుడు హంగామా సృష్టించిన ఘటనపై టీటీడీ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో భక్తులను రెచ్చగొట్టే విధంగా వీడియోల్ని చిత్రీకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు తిరుమల క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి వెళ్లే ఓ భక్తుడు హంగామా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. టీటీడీ సిబ్బంది అధికారులు నిద్రాహారాలు మాని భక్తులకి సేవలు అందిస్తుంటే కొందరు టీటీడీని అపఖ్యాతి చేసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంటున్నారు. సమ్మర్ హాలిడేస్ కి తోడు వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగిందని, దాన్ని కొందరు అవకాశంగా తీసుకుని తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఇదే ఘటనపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందిస్తూ తిరుమలలో శ్రీవారి సాక్షిగా వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీటీడీ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని, గతంలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నాయని వైసీపీ అసత్య ప్రచారం చేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు తిరుమలలో క్యూ లైన్లలో వసతులు సరిగా లేవంటూ తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జరిగిన ఘటనలపై వైసీపీ కుట్రకోణం ఉందని, అందుకే డీజీపీకి లేఖ రాశామని భానుప్రకాష్ రెడ్డి వివరించారు. ఇక దైవత్వానికి సంబంధించిన విషయం దీంట్లో అబద్ధాలను ప్రచారం చేయడం అనేది చాలా నైతికంగా కూడా చాలా తప్పు. ఇవి చేయకూడదు. దీని మీద లీగల్గా ఏమైనా చేయొచ్చు అని కూడా మేము కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్గా ఇలా అనాథరైజ్గా వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోభ పెడుతూ వాళ్ళతో స్లోగన్ నింపించడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తాను. టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకుపోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. ఇక ఇదే అంశంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందిస్తూ తిరుమల శ్రీవారి క్యూ లైన్ లో హంగామా చేసిన వ్యక్తి వైసీపీ లీడర్ అన్న సంగతి తేలిపోయిందన్నారు. తిరుమల శ్రీవారిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతోందని కిరణ్ రాయల్ ఆరోపించారు. చైర్మన్ డౌన్ టీటీడీ డౌన్ నినాదాలు చేసి ఆ నినాదాలు చేసిన వీడియో కూడా రికార్డ్ చేయించుకున్నారు. అంటే ఇవన్నీ కుట్రపూర్వంగా టీటీడీ ఎంతసేపు వెంకటేశ్వరతో గతంలో కూడా చూసాం. లడ్డు విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో కానివ్వండి, గో పూజ విషయంలో కానివ్వండి, గోవుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు టీటీడీలో ఏదో విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మా వెంకటేశ్వర భక్తులు మనోభావాలు దెబ్బతీసి బాధ పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు వైసీపీ పార్టీ అని చెప్పి మరొకసారి బయటపడింది. అయితే జరిగిన ఘటనపై తాను చాలా బాధపడుతున్నానని తిరుమల క్యూ లైన్ లో హంగామా చేసిన భక్తుడు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. క్యూ లైన్ లో తాను చాలా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యానని, అందుకే అలా మాట్లాడానని తెలిపారు. తిరుమల క్యూ లైన్ లో ఉన్న భక్తులకు టీటీడీ సకల సౌకర్యాలు కల్పిస్తోందని, అవన్నీ తాను కళ్లారా చూశానని టీటీడీ అధికారులకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. క్యూ లైన్ లో తాను హంగామా చేసినందుకు భక్తులు క్షమించాలని సదరు వ్యక్తి కోరినట్టు తెలుస్తోంది.